కేటీఆర్ కు ఐన్యూస్ వేదికగా కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారా మృత్యుంజయ్ గారు? రేపు బ్రహ్మారెడ్డి గంభీరపేటకు ఈ గంభీరపేట మండలంలో ఏ సెంటర్ కి వచ్చినా కూడా గంభీరపేటలో ఆయనకు 80% కింద ఒకవేళ కొనుగోలు జరగలేదు అని అంటే నేను రాజకీయాల నుంచి పక్కకు సిద్ధం. సవాల్కి సిద్ధమా? సవాల్కి సిద్ధం. రైట్ రైట్. బొలమల యాదవ్ గారు ఏంటి మొత్తంగా మృత్యుంజయ్ గారు ఒక సవాల్ విసురుతున్నారు. మా నియోజకవర్గం అంటే ఏదైతే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గం నుంచే సవాల్ విసురుతున్నా వడ్ల కొనుగోలుపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది తప్ప ఎక్కడా కూడా అంతగా సమస్యలు లేవని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఆ సవాల్ని, ఏం చెప్తారు? మృత్యుంజయ్ గారు ఒక్క ఐకేపీ సెంటర్ గురించో ఒక మండలం గురించో మాట్లాడితే ఎట్లా? ఆయన ఒకసారి మళ్ళా ఒకటే పాయింట్ నేను డిస్టర్బ్ చేయ మళ్ళీ మీరు మొత్తం మాట్లాడేదాకా ఆయన కేటీఆర్ గారు ఏమన్నది, ఈ రాష్ట్రములా ఏ సెంటర్ కు ఏ ఊరుకు ఏ మండలానికి పోయినా నేను నిరూపిస్తపా అన్నాడు. నేను అంటున్నా ఇగో ఆయన నియోజకవర్గంలా ఆయన మండలంలా ఈ గంభీరపేటకు రమ్మని నేను అంటున్నా అంతే. ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వరి ధాన్యాన్ని వేసిరు, ఎంత పంట దిగుబడి రాబోతా ఉంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు బస్తాలు గాని లారీలు గాని పురికోసులు గాని మిల్లర్స్ అలాట్మెంట్ గాని ఏ రకంగా చేయాలనే ఒక ముందు చూపు ఈ ప్రభుత్వానికి లేకపోవటం మూలాన ఈ రోజు ధాన్యం కోసిన వాళ్ళు ఆరబోసుకోవడానికి మాయిచర్ అనే పేరు మీద నేషనల్ హైవేలు ఎమ్మటి ఆరబోసిన ధాన్యాన్ని ఇంతవరకు లిఫ్ట్ చేయలే. 25 రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది ఒక్కొక్క దగ్గర. మొన్న మేము నేషనల్ హైవే దిగ్బంధం చేసినాం, సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవేని దిగ్బంధం చేస్తే కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత వరుసగా ఇప్పుడు లారీలు పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు లిఫ్ట్ కూడా చేయని పరిస్థితి. ఈ రకంగా రాష్ట్రంలో చాలా ప్లేసులలో ఇప్పటి వరకు కూడా పోసిన ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలనే దుస్థితులలో ఈ ప్రభుత్వం ఉంది. ఇది ముమ్మాటికి వాస్తవం. ముఖ్యమంత్రికి పాలనపై గ్రిప్పు రాలేదంటారా? ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి మంత్రి చెప్పేదానికి అసలు పొంతనే లేదండి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు. ఆయన చెప్పే లెక్కకి మంత్రి చెప్పే లెక్కకి సంబంధం లేదు, పొంతన లేదు. మా దగ్గర అంటే ఇప్పుడు సన్నధాన్యం ఉంది, సైదిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గానీ నా కాన్స్టిట్యున్సీ గానీ సన్నధాన్యం ఉంటుంది. డైరెక్ట్ హార్వెస్టర్ల నుంచి కోసి బోరేలలో పోసి పోయేటప్పుడు ట్రాక్టర్ కాంటా పెట్టేసి డైరెక్ట్ మిల్లర్లకు తీసుకుపోతున్నాం. మా దగ్గర ఆ సమస్య లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వేరే నియోజకవర్గాలు గానీ వేరే ప్రాంతాలలో గానీ ఇప్పటికీ కూడా ధాన్యం కోసి రోడ్ల మీదకి వచ్చి 25 రోజులైనా 30 రోజులైనా తాలు పేరు మీద తూకం పేరు మీద మిల్లర్లు నిట్ట నిలువున రైతును ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు.